దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు ఆధ్యాత్మిక ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలో 84వ భాగంలోకి వచ్చినాం. అయ్యా మహేష్ గారు. స్వామీజీ నమస్కారం. స్వామీజీ నమస్కారం అండి. స్వామీజీ, ఏ లక్షణాలతో గురువుల త్యాగ జీవులని నిస్వార్థ పరులని గుర్తించాలి? వారు బ్రహ్మచారులని గృహస్థులని లక్షణాలతో జ్ఞానులని గుర్తించాలి. అంటే ఇక్కడ పంచదార గుణము నోట్లో తీపి ఉందని, చేదుగా ఉంటే అది పంచదార అనబడదు. అలాగే దాని సహజ గుణము బ్రహ్మజ్ఞానుల గుణము నిస్వార్థ సేవ చేస్తారు. వాళ్ళు ప్రతిఫలం కోరరు, వాళ్ళు కులమతాన్ని పాటించరు, వాళ్ళకు సత్యము ఉంటుంది, అహింస ఉంటుంది, ప్రేమతత్వం ఉంటుంది, సమానత్వం ఉంటుంది. మనస్సేకం వచ్చేసేకం కర్మనేకం మహాత్మన. మనసు కానీ వాళ్ళ మనసులో ఒకటే ఉంటుంది. లోకం అంతా చల్లగా ఉండాలని కోరుకుంటారు. లోకమంతా చల్లగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకుంటారు. అలాగే వచస్సు అంటే వాళ్ళ మాటలు కూడా సత్యంతోనే కూడుకొని ఉంటాయి. మాటలు కర్మ, వాళ్ళ చేతలు, వాళ్ళ మనసులో కూడా మంచే తలుస్తారు. అన్ని మనసు మాట కర్మ ఒకే తీరుగా ఉంటాయి. అలాగే వాళ్ళు ఏది చేసినా నిస్వార్థంగా సేవ చేస్తారు సమాజానికి. ఏమి ప్రతిఫలం కోరరు. భగవద్గీతలో చెప్పిన నిష్కామ కర్మ అంటే ప్రతిఫలం కర్మ చేస్తారు, ఫలితం కోరరు. అజ్ఞానులు ఫలితం కోరి చేసినట్టుగా జ్ఞానులు ఫలితం కోరకుండా చేస్తారు. ఎందుకు? జ్ఞానులను చూసి మళ్ళీ అజ్ఞానంలో ఉన్న వాళ్ళు ఈ విధంగా చేయాలని వాళ్ళకి ఆదర్శంగా ఉండటం కోసం. కనుక ఈ ప్రపంచ చరిత్రలో నిలిచిన ఏ ఋషి చరిత్ర తీసుకోండి, ఏ మహానుభావుడు చరిత్ర తీసుకోండి, వాళ్ళ ఫలితం ఏం కోరారు, ఏం సుఖపడ్డారు, వాళ్ళ జీవితంలో ఏమి భోగాలు అనుభవించారు, ఏం కోరారు. స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద స్వాముల వారు, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వీళ్ళంతా కూడా ఏమి ప్రతిఫలం ఆశించి ఫీజులతోటి దీక్షలు ఇచ్చారా, లేకపోతే ప్రతిఫలం ఆడ జైన్ చేసుకుంటే, ఆశ్రమంలో జైన్ చేసుకుంటే డబ్బులు కట్టించుకొని జైన్ చేసుకునే వాళ్ళ, దీక్షలు ఇస్తే డబ్బులు తీసుకునే వాళ్ళ, భోజనం పెడితే దానికి రెంట్ వసూలు చేసే వాళ్ళ, ఇవన్నీ లేదు కదా. ప్రతిఫలం లేకుండా నిస్వార్థ సేవ. నవీన ఋషులు వీళ్ళు. జస్ట్ 50 సంవత్సరాలు 100 సంవత్సరాల కింది ఋషుల గురించే మనం చెప్పుకుంటున్నాం. మరి అంతకు ముందు ఇంకా ఋషులు అంటే ఇంకా మహనీయులు, పవన ఋషులు ఇంకెంత త్యాగ జీవులు ఉన్నారు గుర్తించుకోవాలి. కనుక ఈ యొక్క చక్కెర గుణము, పంచదార గుణము, షుగర్ గుణము ఏ విధంగా తీపి లేకుండా పంచదార అనము, షుగర్ అనము. తీపి ఉంటేనే అంటారు. అలాగే కాల్చే గుణం లేకపోతే అగ్ని అన్నారు. అలాగే ఋషి గుణం అంటేనే త్యాగము, ఋషి గుణం అంటేనే సేవ, ఋషి గుణం అంటేనే బ్రహ్మజ్ఞానము, ఋషి గుణం అంటేనే సమానత్వము. సమదృష్టి జ్ఞానము, భేద దృష్టి అజ్ఞానం. కనుక ఆ యొక్క ఋషులు ఈ లక్షణాలు పట్టుకొని బ్రహ్మజ్ఞానాన్ని గుర్తించవచ్చు సింపుల్ పద్ధతి ప్రకారం. స్వామీజీ, సమాజానికి ఏ సేవతో ఎక్కువ మేలు జరుగుతుంది? ఏ సేవతో సమాజంలో అన్ని సమస్యలు పరిష్కారమై సమానత్వం, శాంతి, ఆనందం కలిగే ఆ గొప్ప మార్గం ఏవి? అంటే ఇప్పుడు ఏ సేవతోటి సుఖశాంతులతో జీవిస్తారు, సంపూర్ణమవుతుంది. అంటే అన్నం పెడితే అన్నదానం సత్రం కట్టి అన్నం పెట్టినాం అనుకో, అంటే తప్పు కాదు, ఇది సేవ, మంచిది. అది అందరూ అన్ని వేలు ఒకలాగా లేవు, అందరూ ఒకలాగా స్థితి లేరు. కనుక అటువంటి వాళ్ళు సేవ చేస్తే కూడా భగవద్గీతలో చిత్తశుద్ధి అవుతుంది. దానికి ఆధ్యాత్మికత స్థాయిని అందుకునేది నెక్స్ట్ లెవెల్ అర్హత అవుతుంది. ఇప్పుడు పొలం దున్నుతున్నామంటే అది ఫస్ట్ లెవెల్, విత్తనాలు వేయడం సెకండ్ లెవెల్, పంట వచ్చింటే 3వ లెవెల్. ఇట్లా ఇది కూడా బేసిక్ లెవెల్ అనమాట అది సేవ అనేది. అయితే అన్నదానాల సత్రాలు కట్టి అన్నం పెడితే మళ్ళీ సాయంత్రం ఆకలి అవుతుంది, అది కూడా శాశ్వత పరిష్కారం కాదు. హాస్పిటల్ కట్టి మనం ఏదైనా రోగులకు సేవ చేసినాం అనుకో, మళ్ళీ తిరిగి రోగం వస్తుంది, అది కూడా అసంపూర్ణమే. వస్త్రాలు ఇచ్చినాం అనుకో, మళ్ళీ చిరిగిపోతాయి, అవి మళ్ళీ కావాలి, అది అసంపూర్ణమే. ఒక్కటి మాత్రము బ్రహ్మ జ్ఞానులుగా తయారు చేస్తే అన్ని దుఃఖాలు దూరం అవుతాయి మనుషులకి. ఇది బ్రహ్మజ్ఞాన భారత్ కావాలి, అదే మన లక్ష్యం. అయితే మనిషికి ఏది ఇచ్చినా తృప్తి లేదు, ఇంకా కావాలి 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 అంటాడు. బ్రహ్మజ్ఞానం వచ్చిందనుకో, అజ్ఞాన రూప కోరికలన్నీ నశించి, కోరికలే అజ్ఞానం, అజ్ఞానమే కోరికలు, అజ్ఞానానికి మారు రూపమే కోరికలు, అత్యాశ, కామక్రోధాలు, రాగద్వేషాలు, అరిషడ్ వర్గాలు, మాయకు ప్రతిరూపము ఇవి, అజ్ఞానానికి ప్రతిరూపము ఇవే. కనుక వీటిని సమూలంగా తీసివేయాలన్నమాట. రైతు చూడండి, కలుపు తీసేస్తాడు, కలుపు అడ్డు, పంట చేను పెరగనియదు. పురుగు మందు అదే మందును పిచికారి చేసేసి పురుగుల్ని అంత కీటకాల్ని చంపేస్తాడు. ఇవన్నీ చెట్టు పెరగకుండా, పూత కాత రాకుండా ఇవి అడ్డంక అనమాట. కనుక సాధకుడు కూడా ఎప్పటికప్పుడు విచారణ చేసి తనలో దోష గుణాలని తొలగించుకోవాలి, కలుపు మొక్కల్ని తీసేయాలి.
అలాగే ఇంకా పురుగు తగలకుండా దానికి పిచికారి చేయాలి మందు. అట్లాగే ఈ రైతు వ్యవసాయం చేసినట్టు ఈ సాధన అనే వ్యవసాయాన్ని మనం కూడా చక్క చేయాలి. తనలో దోష గుణాలు తొలగించుకోవాలి, రాగద్వేషాలు తొలగించుకోవాలి, విచారణ చేయాలి, సాధన చేయాలి, ఆహార నియమాలు పాటించాలి, చక్కగా పద్ధతులు పాటించి మనం సాధనలో ముందుకెళ్ళాలి. కనుక ఈ విధంగా ఏది ఇచ్చినా అసంపూర్ణమే. ఈ ప్రపంచమంతా అజ్ఞానం అనే రోగంతో దుఃఖిస్తుంటుంది. ఏందయ్యా అంటే పూర్వకాలం 30 ఏళ్ల కింద తిండి కూడా కష్టంగా ఉండేది. 40-50 ఏళ్ల కింద పోతే తిండికి కోసం కూడా పని చేసేవాళ్ళు కొంతమంది. పూర్వం చెప్తారు 50 ఏళ్ల కింద మా పిల్లల కోసం వాళ్ళ తిండికి జీతాలు ఉంటే దొరల దగ్గర వాళ్ళు తిండి గింజలు ఇస్తే అది ఇల్లు గడిస్తే చాలనేది, ఆ భోజనం పెడితే చాలనేది. తిండి కోసం పనిచేసే కాలాలు ఉన్నాయి ఆ కాలాలు. ఇప్పుడు తిండికి ఎవరు వస్తున్నారు చెప్పండి? తిండికి ఏం లేదండి, అంత ఆ పరిస్థితి లేదు. ఆస్తులు అంటే లేకపోవచ్చు, బీదవాళ్ళు ఉండొచ్చు, కానీ తిండికి కరువు లేదు ఈ ప్రపంచంలో. కానీ బ్రహ్మజ్ఞానానికి కరువు ఉంది. ప్రతి ఒక్కరూ ధనవంతులు బీదవాడు అనే తేడా లేకుండా అందరు అజ్ఞానం అనే రోగంతో ఏడుస్తున్నారు. ఇంకా సంపన్నులే ఎక్కువ ఏడుస్తున్నారు. ఈ అజ్ఞాన రోగం వాళ్ళకే ఎక్కువ ఉంది. వీరికి తిండి దొరికితే చాలు, ఏదో కనీస సౌకర్యాలు ఉంటే చాలని కోరుకుంటున్నాడు బీదవాడు. కానీ ఈ అన్ని ఎందుకు అన్ని ఉండి కూడా ఏడుస్తున్నారు అంటే అవగాహన లోపం, అజ్ఞానం అనే రోగం తగిలింది. ఇక భార్య పిల్లలు సంసారము ఇవి అవి ఆస్తులు పాస్తులు ఇవన్నీ సత్యమే, ఇవి ఎప్పటికి ఉంటాయి, శరీరంతో ఎప్పుడు ఇక్కడే ఉంటాను అనుకున్నట్టుగా ప్రాకులాడి నానా రకాల టెన్షన్లతోటి నానా రకాల రోగాలు తెచ్చుకుంటున్నారు. కనుక ఇవన్నీ అసంపూర్ణమే. ఎన్ని విద్యలు చెప్పినా, ఎన్ని బోధించినా, ఆహారం పెట్టినా, వస్త్రాలు ఇచ్చినా, వైద్యం చేసినా ఇవన్నీ అసంపూర్ణమే. కానీ తాత్కాలికంగా శరీరానికి ఇవి కొంత అవసరాలు తీస్తాయి తాత్కాలికంగా. కానీ బ్రహ్మజ్ఞానంతో అశాంతి పోతుంది. అది శాశ్వత పరిష్కారం అనేది బ్రహ్మజ్ఞానమే. అది ధ్యాన యోగంతో వస్తుంది. యోగ ధ్యానాన్ని చక్కగా ఆచరించినప్పుడు బ్రహ్మజ్ఞానం వస్తుంది. విచారణ చేత, ధ్యానం చేత, యోగం చేత, ఈ యొక్క ధ్యాన యోగం చేత ఇది మనం అందుకొనగలుగుతాం. అది అందించి వాళ్ళకి బ్రహ్మజ్ఞానులుగా తయారు చేస్తే పెద్ద సమస్యలు ఉన్నా చెల్లించరు. వాళ్ళు కొండలాగా మారుతారు. పెద్ద గాలి వచ్చినా ఏం కాదు. ఎండుటాకు లాక్కున్నప్పుడు ఇటాటు గాలి వచ్చినప్పుడు ఎండుటాకు ఇటాటు ఊగులాడుతుంది. కానీ వాళ్ళు కొండలాగా మారాలంటే ఆత్మశక్తిని, మనోశక్తిని, మనోధైర్యాన్ని నింపుకోవాలి. సాధన వలన నింపుకోవాలి, రీఛార్జ్ చేసుకోవాలి. కనుక అప్పుడే సాధనని పెంచుకున్నప్పుడే అన్ని ఎటువంటి బలవత్ దుఃఖాలు కూడా ఏం చేయలేవు జ్ఞానులని. చిన్న చిన్న దుఃఖాలే గొప్పగా బాధిస్తాయి అజ్ఞానిని. పెద్ద దుఃఖాలు కూడా అజ్ఞానిని ఏమి బాధించవు. కనుక ఇట్లా ఆత్మజ్ఞానంతోటే, ఆత్మజ్ఞాన శిక్షణలు ఇస్తేనే పరిపూర్ణము. ఆత్మజ్ఞాన శిక్షణలతోటే బ్రహ్మజ్ఞానం కలిగి శాంతి సుఖము లోకానికి కలుగుతుంది. పూర్వకాలంలో ఋషుల ఆశయం ఇదే అనుసరించారు పూర్వ పెద్దలు. వాళ్ళని మనం అనుసరిస్తే చాలు, కొత్తగా ఏది కనుక్కోనక్కర్లేదు. స్వామీజీ, ఏ తీర్థస్థలం గొప్పది? ఎక్కడ తిరిగినా కానీ మనోతీర్థమే గొప్పది. మనసు పరిశుద్ధమై మనసు పవిత్రమైనప్పుడు ఇంద్రియాలు వశమవుతాయి. ఇంద్రియాలు వశమైనప్పుడు కూర్చున్న దగ్గరే అదే పవిత్ర తీర్థం అవుతుంది. 3 లోకాలు ఆత్మజ్ఞానం ఎక్కడ ఉంటుందో పాతాళం వరకు పవిత్రం అయిపోతుంది. వాళ్ళు ఒక క్షణం తపస్సు చేసింది అది తీర్థ స్థలాలుగా మారుతాయి. బ్రహ్మంగారు ఒక్కరు తపస్సు చేస్తేనే కందిమల్లాయపల్లి, షిరిడి సాయిబాబా ఒక్కరుంటేనే షిరిడి. మరి ఋషులు కొంచెం హిమాలయాలు ఏంటంటే ఋషులు ఎక్కువ మంది తపస్సు చేసినారు, అది పుణ్యభూమి అంటున్నారు. కానీ ఇక్కడ మనము హృదయ తీర్థంలోనే మనం అక్కడనే స్నానం చేయాలి, అక్కడే మనము ఇది చేసుకోవాలి. ఏది పుణ్య తీర్థం అని అంటే మనము అక్కడ సాధన రోజు చేస్తుంటే అది కూడా పవిత్రమవుతుంది. కనుక మనం ఆ యొక్క స్థలాన్ని ఆ తపోబలం చేత కూడా మనం శుద్ధి చేసుకోవచ్చు. స్వామీజీ, ఏ పరంపర గొప్పది? పరంపర అనగా ఇక్కడ ఏదైనా సరే కొద్దిపాటి భేదంతో అండి. ఇప్పుడు ఒకే దానికి ఒకరు వాటర్ అంటున్నారు, ఒకరు పానీ అంటున్నారు, ఒకరు మావున్ అంటున్నారు, ఒకరు పానీ అంటున్నారు, ఒకరు ఉదకం అంటున్నారు, ఒకరు నీళ్ళు అంటున్నారు. ఒకటే. అదే యోగానికి ముద్రలకు కొన్ని వేరే పేర్లు ఉంటాయి, కొద్ది మార్చి ఉంటాయి. ఋషి పరంపరలో వెళ్ళినట్టయితే ఇప్పుడు జ్యోతి ముద్ర మనం అంటున్నాం, దాన్నే షణ్ముఖి ముద్ర హఠయోగంలో అంటారు. ఇంకో దాన్ని అంటారు మహాముద్ర అంటాం, దాన్నే మహాముద్రనే మళ్ళీ అది ఒక్కొక్క దానికి కొద్దిపాటి మనము చిన్న భేదాలు పేర్లు ఉంటాయి. కొద్దిగా యోగాలకు వేరుగా ఉంటాయి. ఇది క్రియా యోగం అని, కుండలిని యోగం అని, ధ్యాన యోగం అని, దీనికి రకరకాల పేర్లు పెట్టినప్పటికీ కూడా ఇవన్నీ ఋషులే పెట్టారు ఇవన్నీ. కానీ దాన్ని ఇంకా అంతా ఒకే మార్గాన్ని తీసుకెళ్తుంది. ప్రతి దాంట్లో కూడా విచారణ ఉండాలి. వేదాంతులు చెప్పే విచారణ ఉండాలి, యోగులు చేసే ప్రాణాయామాభ్యాసం ఉండాలి, భక్తులు చేసే సిలిండర్నెస్ ధ్యాన యోగం ఉండాలి. ఈ 3 కలిసి ఏ పరంపరలో ఉంటే ఆ పరంపర చాలా గొప్పది. అందులో ఏ పరంపరలో అయినా సత్యం ఉండాలి. సత్యం లేకపోతే సున్నా. ఏది అబద్ధాలు ఆడితే మనకో ధ్యాన యోగి అందులో ఏమి సున్నా, జీరో స్థాయి ఫలితం పొందుతాడు, జీరో స్థాయి అభివృద్ధి చెందాడు ధ్యానంలోనే అర్థం. సత్యం నాస్తి పరో తపః, సత్యానికి మించిన తపస్సు లేదు. కనుక సత్యం పలకాలి. తనకు వచ్చిన అనుభూతులు కానీ, తను చేసే సాధన కానీ, తను పొందిన అభివృద్ధి కానీ, ఈ చేసే బోధనలు కానీ సత్యంతో కూడుకొని ఉండాలి.
లేకపోతే నాటు తుపాకులో మందు ఒకటేసి గుండె లేకపోతే డాము అంటది కానీ కోట కూడా వెళ్ళదు. మందు గుండు వేసి కొడితే కోట కూడా వెళుతుంది. సత్యంతో పలికిన మాటలు, అనుభవంతో కూడిన మాటలు, తపస్సుతో కూడిన మాటలు, ఆ విధంగా మందు గుండు వేస్తే దమ్ము అని శబ్దం వస్తుంది, కోట కూడా వెళ్తుంది. రెండు నాటు తుపాకులో మందు గుండు రెండు ఇంపార్టెంటే. కనుక అనుష్ఠానంతో కూడిన మాటలు ఉండాలి, సత్యంతో కూడుకున్న మాటలు ఉండాలి. అవి అసత్యం మాటలు అది కష్టం. నాన్న పులి వచ్చి అంటారు. కొన్ని రోజులకి నాన్న పులి వచ్చి అని 100 సార్లు అంటే కూడా తండ్రి వచ్చాడంట. 100సారి పులి వచ్చి నిజంగా వచ్చి పిల్లవాడిని తినేసినా గాని వారు తండ్రి రాలేదంట. చివరికి సత్యం పలికిండు. కానీ సత్యం పలికినా తండ్రి వీడు నన్ను ఆట పట్టిస్తున్నాడని ఆవులెంట వెళ్తున్నాడు తండ్రి. నిజంగానే పులి వచ్చింది, పిల్లవాడు నాన్న నిజంగా పులి వచ్చింది, నిజంగా పులి వచ్చింది అంటే కూడా వినలేదు, తక్కువ తినేసింది పులి. కనుక 100 అబద్ధాలు ఆడేవాడు ఒక సత్యం పలికినా గానీ ఎవరు వినరు. 100 సత్యాలు పలికేవాడు ఒక తెలియక ఒకటి తప్పు దొరికినా గానీ అది నిజమే అనుకుంటారు లోకం. కనుక సత్యానికి ఉండే మహిమ ఇటువంటిది. అందుకని అశ్వత్థామ అతహ కుంజర అనేది ఒక అసత్యాన్ని కూడా సత్యంగా అనుకున్నారు. చూశారు కదా మరి, ఎందుకంటే ఆ సత్యం మహిమ అటువంటిది. కనుక ఈ విధంగా మనం సత్యాన్ని నమ్ముకొని ఉండాలి. ఏ సాంప్రదాయంలోనే సత్యం ఉండాలి, శాంతం ఉండాలి, సహనం ఉండాలి, అహింస ఉండాలి, ప్రేమతత్వం ఉండాలి, సమానత్వం ఉండాలి. అదే మతము గొప్పది, అదే పరంపర గొప్పది. కనుక ఆ సాధనలు కూడా ఏమి ఉండాలి? విచారణ, ధ్యానము, యోగము, ఈ 3 కలిపి ఉండాలి. ఇవన్నీ కలిపి ఉన్నప్పుడే ఆ పరంపర గొప్పది తప్ప ఉట్టిగానే మా పరంపర గొప్పది ఎవరికి వాళ్ళు అనుకుంటారు. కాకి పిల్ల కాకి ముద్దు. కనుక ఎవరు నేను తక్కువ అనుకుంటారు, నేను అందరికంటే గొప్ప, నా వంశమే గొప్ప, మా పరంపరనే గొప్ప, మా పెద్దలే గొప్ప, మా దేశమే గొప్ప అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. మా మతమే గొప్ప, మా శాస్త్రమే గొప్ప, మా గురువులే గొప్ప, మా దేవుడే గొప్ప అని అనుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ ప్రపంచంలో? కనుక ఎవరు గొప్ప అంటే సత్యము, శాంతము, ప్రేమ, అహింస, సమానత్వము ఇవి లేకుండా గొప్ప అంటే అది ఒట్టి తిప్ప, ఇక అది అబద్ధం అని అర్థం. అలాగే ప్రతి సాధనలో విచారణ, ధ్యానం, యోగం ఇది ఉండాలి. ఇవన్నీ కలిపి ఉన్నప్పుడు అద్భుతంగా ఆ పరంపరనే గొప్ప కిందికి వస్తుంది. స్వామీజీ, ఏ యోగి గొప్పవాడు? విచారణ, ధ్యానము, యోగం చేయాలి. సత్యము, శాంతము, అహింస, ప్రేమ, సమానత్వము, సమదృష్టి ఇవన్నీ కలిగిన యోగే గొప్పవాడు. నిస్వార్థ సేవ చేసేవాడే గొప్పవాడు. ప్రతిఫలం తోటి చేసేవాళ్ళు నిమ్నులు, తమో గుణస్తులు, రజో గుణస్తులు అంటారు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ. ప్రతిఫలం కోరి చేసేది చాలా నికృష్టమైంది అంటారు. ప్రతిఫలం కోరకుండా నిస్వార్థ సేవ చేసే వాళ్ళనే బ్రహ్మజ్ఞానులు, యోగులు, వాళ్ళే నిజమైన వాళ్ళు అనేది భగవద్గీత ఆశయము, ఋషుల ఆశయము. స్వామీజీ, ఏ శాస్త్రం గొప్పది? ఏది పాటించాలి? ఏదైనా సత్యంని చెప్పాలి. ఏ శాస్త్రమైన ఆత్మని గురించి చెప్పే శాస్త్రమే గొప్పది. యోగముని గురించి, ఆత్మని గురించి, విచారణ గురించి చెప్పేది, ధ్యాన యోగముని గురించి చెప్పేది, అలాగే సత్యముని గురించి చెప్పేది, ఆత్మని గురించి చెప్పేది, పరమాత్మ జీవాత్మల ఈ ప్రకృతి సృష్టి గురించి వివరించేది, సృష్టి ఎట్లా పుట్టింది అనేది వివరించే శాస్త్రము, అలాగే ఆత్మ పరమాత్మల జ్ఞానాన్ని కలిగించే శాస్త్రము, ఉపనిషత్తులు, వేదాంతమే గొప్పది. స్వామీజీ, ఏ తీర్థస్థలాలు ఎందుకు గొప్పవి? ఎందుకంటే ఆ ఋషులు లక్షల సంవత్సరాలు తపస్సు చేశారు. వందలేసి వేల ఋషులు తపస్సు చేశారు గనక తీర్థయాత్రలు గొప్పవి అంటారు. అక్కడక్కడ ఇప్పుడు అవి విహార స్థలాలుగా, టూరిస్ట్ ప్లేసులుగా మారినాయి. ఇప్పుడు సాధనకు అనుకూలంగా లేవు. ఇంకా దూరంలో ఎక్కడో తపో గుహల్లో దూరంలో బాగుంటది కానీ ఇప్పుడు అరణ్యాల్లో ఎవరిని ఉండనివ్వరు. కనుక అవి యొక్క తీర్థస్థలాల్ని, ఆ విధంగా హిమాలయాల్ని అట్లా గొప్పవి అంటారు. ఇప్పుడు హిమాలయాల్లో కూడా గుహల్లో కూడా ఉండనివ్వరు. ఎందుకంటే ఇప్పుడు ఆర్మీ రాజ్యం కనుక మనం ఎక్కడ కూర్చున్న దగ్గరనే ఒక తపోభూమి లాగా, ఒక తీర్థస్థలం లాగా చేసుకోవాలి. సాధన చేస్తే అదే తీర్థస్థలం అయిపోతుంది. స్వామీజీ, యాత్రలు, తీర్థాలు ఎందుకు తిరగాలి? లాభమేమి? దానివల్ల బావిలో కప్పలాగా, ఎందుకంటే బావిలో కప్ప, సముద్ర కప్ప వచ్చిందంట. నీ దేవుడు అన్నదంటే నా సముద్రం అన్నదంట. అది ఎక్కడ ఉంటుందంటే అది వెనక భాగంలో ఉంటుంది అన్నదంట. అంటే ఎంత 1 ఇంచు ఉంటుందా నీ సముద్రం అని అంటే అది నవ్వుకున్నదంట. ఏమి నవ్వుతున్నావు వెటకారమా అంటే 2 ఇంచులు ఉంటుందా అంటే లేదు పెద్దగా ఉంటుంది అన్నారంట. ఇంకా 1/2 ఫీట్ ఉంటుందా అంటే లేదు పెద్దగా ఉంది మిత్రమా అన్నారట. లేదు ఇంకా 1 ఫీట్ ఉంటుందా అంటే ఇంకా పెద్దగా ఉంటుంది. 2 ఫీట్ల అంటే ఇంకా పెద్ద ఉంటుంది. 3 ఉంటుందా అంటే ఇంకా పెద్ద ఉంది. 6 ఉంటుందా అంటే ఇంకా పెద్ద. 1 గెంతు ఇంత ఉంటుందా అన్నారట. 2 గెంతులు గెంతిందంట. ఇంకా పెద్దగా ఉంది అన్నట. ఇది అబద్ధాల కోరు వచ్చేసింది కొత్తగా మన బావికి. మా తాత ఇక్కడే పుట్టాడు, నేను ఇక్కడే పుట్టినాను, మా తండ్రి ఇక్కడే పుట్టాడు, మా వంశం అంతా ఇక్కడే పుట్టి ఇక్కడే, ఇంతకంటే పెద్దది నేను చూడలేదు. నీవు అబద్ధాల కోరువు. నా బావి కంటే పెద్దది ఉండదు గాక ఉండదు. నీవు అబద్ధాల కోరువు. ఎటు తిరిగి నా బావి కంటే నీ సముద్రం అనేది పెద్దది, నీ సముద్రం అనే ఊరు పెద్దది అని చెప్పడానికి నువ్వు ఒక ప్లాన్ వేసినవు. నువ్వు అబద్ధాల కోరువు, నీ మాటలు మేము వినము అన్నదంట.
అప్పుడు ఆ సముద్ర కప్ప నవ్వుకున్నదంట. దీని బావిలో పుట్టి బావిలో పెరిగింది గనక వాళ్ళ తాతల నుంచి అదే జ్ఞానం ఇచ్చారు, 3 తరాల నుంచి దానికి అదే చెప్పారు గనక అదే దీనికంటే పెద్దది లేదని అవి అంతే జ్ఞానం గనక బావిలో కప్పల్లాగా మారకుండా సముద్ర కప్పల్లాగా మారాలంటే నక్క నేనే సింహం అనుకుంటది చిన్న అడవిలో ఉండి కనుక అది ఇది ఉంటుంది. అప్పుడు సింహాన్ని చూసినప్పుడు నక్క యొక్క అహంకారం అణిగిపోతుంటుంది, దానికి వినయం లభిస్తుంది. కనుక గొప్ప గొప్ప ఋషులని, త్యాగ జీవులని, మనకంటే గొప్ప త్యాగులని, మనకంటే గొప్ప నిరాహార యోగులని, మనకంటే గొప్ప ఋషులని, 100 సంవత్సరాలు జీవించిన వాళ్ళని, అష్టసిద్ధులు కలిగిన వాళ్ళని నిరంకారంగా ఉంటూ నేను అందరికీ దాసుని, నేను అందరికంటే తక్కువ, నేను పెండలో పురుగుల కంటే నేను తక్కువ, పెండలో పురుగే నాకంటే గొప్ప అనే అంత తపస్సు కలిగి ఉంటా వాళ్ళని అంత తక్కువ వేసుకొని వాళ్ళని అందరికంటే తక్కువ, అందరికీ నేను దాసుని అంటారు లాయర్ మాస. రామదాసు, కృష్ణదాసు, వెంకటదాసు, కృష్ణదాసు అని దాసులు అని పెట్టుకుంటారు, అందరికి దాసుని అని అర్థం. దాసోహం అంటారు కొన్ని పరంపరలు. అయ్యా దాసోహం ఉండి అంటే మన అహంకారం తగ్గించుకోవడానికి ఆ పరంపరలో ఈ విధంగా రకరకాలుగా చెప్తారు. కనుక ఈ విధంగా ఎందుకు ఏ ఋషి నేను గొప్ప అని అనుకోరు కనుక నేను అందరికీ దాసుని అనే స్థితిలోనే ఉంటారు. కనుక ఆ విధంగా గొప్ప గొప్ప ఋషులని సింహాన్ని చూసినప్పుడు నక్కకు వినయం అబ్బుతుంది, దాని అహంకారం నశిస్తుంది. గొప్ప గొప్ప ఋషులను చూసినప్పుడు మన కొనలో సాధన చేస్తుంటే ఏ కొనలో కొన్ని కొమ్ములు పెరుగుతుంటాయట ముళ్ళు. ఆ దుర్వాసుడికి కూడా కాళ్ళలో కన్ను పెరుగుతుంది చూడండి. విష్ణుమూర్తిని ఛాతిలో తన్నాడంట. అయ్యో నాయన నీ కాలు నొచ్చుకున్నదేమో నా కఠినమైన హృదయాన్ని తన్ని అని ఆ లోపల పాదాన్ని చూసి కన్ను వచ్చే వరకు లోనికి పోయింది. ఆ కన్ను అనేది అహంకారం పెరుగుతుంది. ఆ కన్ను అనేది తపస్సుతోటి కన్ను పెరిగింది కాబట్టి ఆ విధంగా కన్ను లోనికి వచ్చే వరకు అయ్యో స్వామి ఎంత తప్పు చేసినా అని కాళ్ళ మీద పడ్డాడు. అంటే తన అహంకారం పోయింది కదా కన్ను లోనికి వచ్చే వరకే. కనుక ధన మదము, విద్యా మదము, రూప మదము, యవ్వన మదము అనే 8 మదాలు ఉంటాయి అనమాట. నేను అందగాని, నేను డబ్బు ఉన్నవాని, నాది ఎక్కువ కులము, నేను ఎక్కువ శాస్త్రాలు చదివిన, ఎక్కువ తపస్సు చేసిన, నేను వీరుణ్ణి శూరుణ్ణి, ఇంకా ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి రజోగుణము. కనుక ఈ విధంగా ఇవన్నీ 8 మదాలు తొలగాలి. అందుకనే గొప్ప ఇవన్నీ తిరిగినప్పుడు గొప్ప గొప్ప ఋషులని మంచి ఉపనిషత్తులను అధ్యయనం చేసి ఋషుల చరిత్ర చదివి ఋషుల త్యాగాన్ని మనం గుర్తించి గొప్ప గొప్ప ఋషులను దర్శనం చేసినప్పుడు మన అహంకారం అణుగుతుంది. తీర్థయాత్రల్లో మనకి ఎవరైనా గురువు లేకపోతే గురువుని దొరికించుకోవచ్చు. అది ఇప్పుడేమో ఏదో బస్సుల్లో ఫ్లైట్లలో వెళ్తున్నారు, టక్కున వెళ్ళి టక్కున వస్తున్నారు, లాభం లేదు. అక్కడ రూమ్ లో పండుకుంటే గుడిని దర్శనం చేస్తే మళ్ళీ ఫ్లైట్ లో వస్తుంది, దానివల్ల లాభం లేదు. ట్రైన్లో వస్తుంది, ఏం తెలుసుకోలేదు. ఆ పాదయాత్రలు పెట్టేవాళ్ళు కనుక ఆ పాదయాత్రలు నడుచుకుంటూ పోతే ఎన్నో ఋషుల ఆశ్రమాల్లో మనం ఎన్నో విషయాలు తెలుసుకునే వాళ్ళము. అప్పుడు అలాగే అక్కడ ఏదైనా నచ్చిన ప్లేస్ లో కొంతకాలం గుహల్లో తపస్సు చేసుకొని రావచ్చును అని యాత్రలు పెట్టారు. అలాగే గురువు లేకపోతే గురువుని దొరికించుకోవచ్చు, మంచి గురువుని సెలెక్ట్ చేసుకోవచ్చు. అందులో ఉన్న గురువుల్లో ఒక మంచి గురువుని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు ఏకాంత స్థలం దొరకకపోతే అట్లా వెతికి ఒక ఏకాంత స్థలం దొరికించుకొని కొంతకాలం సాధన చేసుకొని ఇంటికి వచ్చి మళ్ళీ అదే కంటిన్యూ చేయొచ్చు. ఇట్లా దీనికోసం అని తీర్థాలు ఏర్పాటు చేశారు. దాని వలన పుస్తకాలు చదివితే కొంత వస్తుంది, గురువుల దగ్గర కొంత తెలుసుకుంటాం, తిరిగితే కొంత వస్తుంది, సాధన చేస్తే అంత వస్తుంది. 4 రకాల విద్యని ఆర్జించవచ్చు. కనుక మనం సొంతంగా సాధన చేసి పొందిన అనుభవం అనేది అది స్వయం, అది మన జ్ఞానం అనమాట. అది స్వయం, అది ఇంకా అది ఫైనల్ అనమాట. అది కనుక తిరిగితే కూడా కొంత నాలెడ్జ్ వస్తుంది, తెలుసుకుంటాం. కదా దానికోసం తీర్థయాత్రలు పెట్టారు తప్ప విహార యాత్రల కోసం కాదు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం